Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఉదయం న్యూస్. పంపిచర్ల మండలం వీరవట్నం గ్రామానికి చెందిన వల్లెపు ఆంజనేయులపై వీరవట్న గ్రామంలో తెలుగుదేశం నాయకులుగా ఉన్న జాస్ట్ శ్రీనివాసరావు, మాజీ జాస్ట్ ప్రసాద్, వెలగటూరి శివనారాయణ అను వారు తనపై హత్యా ప్రయత్నం చేస్తున్నారని, వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని, వారి మీద చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారిక వేదిక ఫిర్యాదు చేశారు. బీసీ వర్గానికి చెందిన వల్లెపు ఆంజనేయులపై దాడికి పాల్పడుతున్న వారిని వెంటనే అదుపులోకి తీసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు షేక్ అద్రూఫ్, బీసీ సంఘం నాయకులు బాదుగొన్నల శ్రీను కోరారు. వీరాటం గ్రామానికి చెందిన వల్లెపు వీరాంజనేయుల మీద దాడిని తీవ్రంగా జనసేన పార్టీ తరపు నుంచి ఖండిస్తున్నాం. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీద ఇలా దాడి చేయడం చాలా దారుణం. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. గతంలో అనేక సార్లు ఇతని మీద దాడి జరిగిందని చెప్పేసి మా దృష్టిలోకి వచ్చింది. అంతేకాకుండా ఎస్పీ గారిని కూడా ఈరోజు కలిశాము. ఇలా కులాల పరంగా, పార్టీల పరంగా తక్కువగా కమ్యూనిటీకి చెందిన వాళ్ళని దాడులు చేయటం చాలా దారుణమైన విషయం. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎవరైతే వీరి మీద దాడి చేశారో వారిని కఠినంగా శిక్షించాలని, చట్టపరంగా చర్య తీసుకోవాలని ఈరోజు మేము ఎస్పీ గారిని కలిశాము. దయచేసి ఎస్పీ గారు కూడా మా విన్నపాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. జై హింద్, జై జనసేన. మాది వీరవట్నం గ్రామం, రొంపచర్ల మండలం. మొన్న జనవరి 16వ తారీఖున నా మీద గ్రామంలోని జాస్తి శ్రీనివాసరావు, జాస్తి ప్రసాద్, వెలగటూరు శివనారాయణ, జాస్తి హరిబాబు ఈ నలుగురు కలిసి ఎస్సీ కాలనీలో ఒక ముగ్గురు కుర్రాళ్ళని మందిచ్చి వాళ్ళని ప్రోత్సహించి, అరే వాడు ఒడ్డోళ్ళు ఇంటి మీదకి వెళ్ళి కొట్టి వాడిని చంపండి, ఏమైనా చేయండి, మేము చూసుకుంటాం, మిమ్మల్ని కేసు లేకుండా తీసుకొచ్చే బాధ్యత మాది, వాడు ఊళ్ళో గ్రామంలో వాడి పెత్తనం ఎక్కువైపోతా ఉందని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించి చెప్పడం జరిగింది. కానీ పాపం వాళ్ళు చాలా మంచి వ్యక్తులు కావడం వల్ల, అన్న ఇట్లా సంగతి నీ మీద ఇట్లా చేయమని చెప్పారని చెప్పేసి తెల్లారు మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఈ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మా యందు దయ ఉంచి ఎస్పీ గారు ఈ విషయంలో సీరియస్గా వ్యవహరించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కారణం ఏంటి అసలు? నేను వీరవట్నం గ్రామంలో గత ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే గారితో పాటు కలిసి తిరిగానని చెప్పేసి, అదేవిధంగా మా గ్రామంలోకి చల్లా సుబ్బారావు వస్తూ ఉంటే వాళ్ళు జీర్ణించుకోలేని సమస్య అయిపోయింది వాళ్ళకి. నేను అతని వ్యక్తిత్వాన్ని గుర్తించి, అతను మంచి వ్యక్తి, అతని వల్ల ఈ గ్రామానికి మేలు జరుగుతుందని చెప్పేసి మా బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు అంతా కలిసి వారి వెంట నడవటం వారు జీర్ణించుకోలేని విషయం అయిపోయింది. ఈ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా వాళ్ళు ఈ వర్గాన్ని కనుక మనం కిందకి తొక్కితే మన ఆధిపత్యానికి తిరుగుందని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి వీరాటం గ్రామానికి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వల్లెపు ఆంజనేయులు, మరి ఆ గ్రామంలో బీసీ కులాలు, అదే వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఆ గ్రామంలో ఇటీవల అనేక సార్లు ఇతని మీద దాడులు చేయటం, దాడులకు ప్రయత్నం చేయటం, హత్యా ప్రయత్నం కూడా జరిగినటువంటి సంఘటనలు ఇంతకుముందు జరిగినాయి. అయితే మరి ఆ గ్రామంలో పార్టీలో ఉన్నటువంటి, అది ఏ పార్టీ అనేది పక్కన పెడితే, మెయిన్ బీసీల మీద కొన్ని కారణాల వల్ల వారి మీద దాడులు చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి అదే దిశలో గతంలో కూడా మరి వల్లెపు ఆంజనేయులు గారి మీద కూడా దాడులు జరగటం జరిగింది. ఇంటికి మీద వచ్చి కూడా దాడులు చేయడం జరిగింది. అది పురస్కరించుకొని ఈరోజు పల్నాడు ఎస్పీ గారిని ఆశ్రయించడం జరిగింది. మరి ఎస్పీ గారి ద్వారా ప్రాణరక్షణ, అలాగే రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం, అలాగే